ఇప్పుడంటే సరైన హిట్ లేక పూరి జగన్నాథ్ గారు అలా ఉన్నారు, కానీ ఒకప్పుడు పూరి జగన్నాథ్ గారి సినిమా తీసి ఇండస్ట్రీ షేక్ అయ్యేది. ఇండియాలో ఒక హీరో క్యారెక్టరైజేషన్ మీద సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టే ఓ పూరి జగన్నాథ్ గారు. ఇది నేను అంటున్న మాట కాదు, ప్రభాస్ గారు ఒక స్టేజ్ మీద పూరి జగన్నాథ్ గారి గురించి అన్నారు. పూరి జగన్నాథ్ గారు ప్రతి ఒక్క స్టార్ హీరోకి మర్చిపోలేని సినిమా ఇండస్ట్రీ హిట్లు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తో బద్రి తొలి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశారు. తర్వాత రవితేజ గారి కెరియర్ లో బెస్ట్ ఫిల్మ్ ఈడియట్, తర్వాత అమ్మా నాన్న తమిళమ్మాయి, తర్వాత శివమణి, దేశం ముదురు, తర్వాత వచ్చింది భయ్య పోకిరి. ఈ సినిమాతో ప్రిన్స్ గా ఉన్న మహేష్ బాబుని సూపర్ స్టార్ ట్యాగ్ నిచ్చింది పూరి జగన్నాథ్ గారే. పోకిరి 2026లో రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ కొట్టి అప్పట్లోనే 20 ఏళ్ల కిందట్లోనే 70 కోట్ల కలెక్షన్ ని వసూలు చేసింది. బుజ్జిగాడు, చిరుత, నేనింతే, గోలీమార్, బిజినెస్ మ్యాన్, టెంపర్, కెమెరామెన్ గంగతో రాంబాబు అంటూ ప్రతి స్టార్ హీరోకి బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. పూరి తనదైన మాటలతో ప్రేక్షకుల్ని కట్టిపడేసేవాడు. పూరి జగన్నాథ్ గారు స్టోరీస్ లో రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. పూరి జగన్నాథ్ గారు మూవీస్ లో చెప్పే డైలాగ్సే కాదు, బయట చెప్పే మాటలు కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. మీరెంతమంది అనుకుంటున్నారు పూరి జగన్నాథ్ గారు మళ్ళీ ఫామ్ లోకి రావాలి, ఒక సాలిడ్ హిట్ పడాలని? పూరి జగన్నాథ్ గారి అభిమానులు ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ చేయండి. మరిన్ని మూవీ ముచ్చట్ల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.